నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనము దశపర్ణి కషాయం చేసుకుందాము. దశపర్ణి అంటే 10 రకాల ఆకులు. ఇది సుభాష్ పాలేకర్ గారు సూచించిన కషాయము. ఈ కషాయం వాడడం వలన ఆకు తొలిచే పురుగులు, కాండం తొలిచే పురుగులు, ఇంకా ఆకు రసాలను పీల్చే పురుగులు ఇలా రకరకాల పురుగులను నియంత్రించవచ్చు. ఇప్పుడు 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని, అందులో సుమారు 170 లీటర్ల వరకు నీటిని నింపుకొని, 20 లీటర్ల ఆవు మూత్రము, 2 కేజీల ఆవు పేడ ఇవన్నీ బాగా కలిసేటట్టుగా నీటిలో కలుపుకోవాలి. 2 గంటల తర్వాత అర కేజీ పసుపు, అర కేజీ అల్లం పేస్టు, 3 స్పూన్ల ఇంగువ ఇవన్నీ సిద్ధం చేసుకొని, ఇవన్నీ ఇంతకు ముందుగా మనము ఆవు పేడ, ఆవు మూత్రము ఇవన్నీ కలిపి సిద్ధం చేసుకున్న డ్రమ్ములో కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత 24 గంటలు ఆగి, ఇప్పుడు మనము పొగాకు 1 కేజీ, పచ్చిమిర్చి 1-2 కేజీలు బాగా కారంగా ఉండే పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత ఒక అర కేజీ వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని, పచ్చిమిర్చిని పేస్ట్‌గా చేసుకోవాలి. పొగాకును వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉన్న డ్రమ్ములో కలుపుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా 5 ఆకులు తీసుకోవాలి. వేప, కానుగ, ఆముదం, ఉమ్మెత్త, సీతాఫలం ఈ 5 ఆకులు ప్రధానమైన ఆకులు. మరో 5 రకాల ఆకుల గురించి మేము జిల్లేడు, తులసి, మామిడి, వావిలి, జామ ఇలా తీసుకున్నాము. ఇవి లేకపోతే దానిమ్మ, మందార, నేరేడు ఇలాంటి ఆకులు కూడా తీసుకోవచ్చు. అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా లేదా దంచుకోవడము, లేదా వీలైనంత వరకు వేప, తులసి లాంటివి పేస్ట్ చేసుకొని ఈ డ్రమ్‌లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 40 రోజులు ఇలాగా ఉదయం, సాయంత్రం కలుపుకోవాలి. 40 రోజుల తర్వాత ఈ ఆకులన్నీ ఫిల్టర్ చేసుకొని ఒక డ్రమ్ములో భద్రపరుచుకోవచ్చు. ఇప్పుడు దశపర్ణి కషాయం సిద్ధమైనట్లే. ఇప్పుడు 6 లీటర్ల దశపర్ణి కషాయం తీసుకొని 100 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఈ దశపర్ణి కషాయం 6 నెలల వరకు నిలవ ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.